ధూమపానం మరియు మద్యపానం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఆర్ ఇంజూరియస్ టు హెల్త్. నమస్తే బాబు, నమస్తే అక్కయ్య, నమస్తే చెల్లమ్మ, నమస్తే నమస్తే నమస్తే. నాలుగులో ఇచ్చిన ప్రతి మాట, చెప్పిన ప్రతి హామీ నెరవేర్చి మాట నిలబెట్టుకున్న ప్రభుత్వం మాదైతే, అవకాశమున్న ప్రతిసారి అబద్ధాలు చెప్పి జనాన్ని మోసం చేసిన పార్టీ తెలుగునాడు పార్టీ. అన్నా, నువ్వు కూడా పైకెక్కి మీ నాయనలాగా చెయ్యు పన్నా, జనాలు చూస్తారు. వద్దులేనా, మీ నాయనే కదన్నా. నాయన ఇంట్లో ఒక్కసారి గడప దాటినాక మనందరికీ నాయకుడు. నాయకునికి ఒక అడుగు వెనకుండాలి గాని నాయకునితో సమానంగా ఉండాలనుకోకూడదు. పోన్నా, నీకు రాజకీయం తెలీదు. ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కాబట్టి అన్ని ఫ్రీ అని అబద్ధము వాగ్దానాలు చేస్తున్నాడు ఈ చంద్రబాబు. అమ్మకి అన్నం పెట్టడి వాడు చిన్నమ్మకి బంగారు గాజులు చేస్తానన్నారంట. అన్నా, మీ నాయన పిలుస్తున్నాడన్నా, పోనా. నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని ఆకాంక్షతో ఉన్నాడు. మొట్టమొదటిసారిగా ఎంపీగా పోటీ చేస్తున్నాడు. మీ అందరిలో ఒకడిగా, మీకన్నగా, తమ్ముడిగా మీకందరికీ అండగా ఉంటాడు. ఆశీర్వదించండి.
కేంద్రంతో పాటు 20 రాష్ట్రాల్లో మన పార్టీ అధికారంలో ఉంది సార్. పార్టీ హైకమాండ్ మనిషి అని మిమ్మల్ని ఒక స్టేట్ సీఎం వెయిట్ చేయమండి ఏంటి సార్? పదవిలో లేనప్పుడే హైకమాండ్ లెక్క చేయనోడు రెండోసారి సీఎం అయినాక హైకమాండ్ మనిషిని లెక్క చేస్తాడా సార్? అసలు కేంద్రంలో మన పార్టీ అధికారంలోకి రావడం కారణం ఆయనే అనుకుంటున్నాడు సార్. ఇది ఇందిరా కాంగ్రెస్ కాదు సార్, వైఎస్ఆర్ కాంగ్రెస్. చెప్పండి అర్జున్ సార్. రెడ్డి సాహబ్, మేము వచ్చిన విషయం ఏంటంటే వీ హ్యావ్ అ లిస్ట్ ఆఫ్ క్యాండిడేట్స్. ఇఫ్ యూ కెన్ అకామిడేట్ ఇన్ యువర్ క్యాబినెట్. మ్యామ్ సేజ్ సార్ రమణ. అర్జున్ సాబ్, ఏ స్మాల్ ఎమర్జెన్సీ. ప్లీజ్ ఎక్స్క్యూజ్ మీ ఫర్ 5 minutes. షూర్ షూర్. థ్యాంక్ యూ. కూర్చోండి. తలెత్తవయ్యా. శత్రువు అయినా నా ముందు తలదించితే అది నాకే అవమానం. లాస్ట్ 2 ఎలక్షన్లలో మీ పార్టీ మీద ఎంత వ్యతిరేకత ఉన్నా మీ నియోజకవర్గంలో 2 సార్లు నిన్నే ఎమ్మెల్యేగా గెలిపించారంటేనే అర్థమవుతుంది నీకెంత జనాదరణ ఉందో అని. నీలాంటి నాయకుడు అస్సలు తలదించకూడదయ్యా. చెప్పు, ఏమైంది? సార్, నా నియోజకవర్గంలో రోడ్డు వైనింగ్ పేరు చెప్పి పేదల ఇల్లు షాపులు కూల్చేస్తుంటే నేను వెళ్లి అడ్డుకున్నందుకు కలెక్టర్ గారు నా మీద అరెస్టు వారెంట్ జారీ చేశారు. ప్రజల సమస్య గురించి మాట్లాడేటప్పుడు ఏదో ఆవేశంలో జరిగిందే కానీ కలెక్టర్ గారిని అవమానించడానికి మాత్రం చేసింది కాదు సార్. కలెక్టర్ గారికి ఫోన్ చేయండి. ये कौन है? అపోజిషన్ పార్టీ ఎమ్మెల్యే సార్. क्या? గుడ్ మార్నింగ్ కలెక్టర్ గారు. గుడ్ మార్నింగ్ సార్. మీ లోకల్ ఎమ్మెల్యేతో ఏదో ఇష్యూ ఉందని అరెస్ట్ వారెంట్ ఇచ్చారంట. అవును సార్. నేను ఇప్పుడే ఎమ్మెల్యేతో మాట్లాడాను. హీ హాస్ ఎక్స్ప్లెయిన్ ద సిచ్యువేషన్ అండ్ హీస్ రెడీ టు అపాలజైజ్. నో సార్, హీ క్రాస్ ద లైన్. ఇలాంటి రౌడీ యాక్టివిటీస్ ని మనం టాలరేట్ చేయకూడదు సార్. కలెక్టర్ గారు, ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేగా, కలెక్టర్గా మీరిద్దరూ ప్రజా సంక్షేమం గురించే పనిచేస్తున్నారు. మీ ఇద్దరి ఉద్దేశం ఒకటే అయినప్పుడు దానికి అరెస్ట్ల దాకా ఎందుకయ్యా? నో సార్, వీ హ్యావ్ టు టేక్ ఎ స్ట్రిక్ట్ యాక్షన్ అండ్ సెండ్ ఎ స్ట్రాంగ్ మెసేజ్ సార్. ఏం చేద్దామంటారు కలెక్టర్ గారు? ఒక ఎమ్మెల్యేని తన నియోజకవర్గం నుండి ట్రాన్స్ఫర్ చేసే అధికారం రాజ్యాంగం మనకి ఇవ్వలేదు కదయ్యా. సారీ సార్. నేను చూసుకుంటాను, ఏం కాదు. సార్, నేను మీ రాజకీయ ప్రత్యర్థినైనా నాకు సహాయం చేశారు. మీకు రుణపడి ఉంటాను సార్. నా రాజకీయ ప్రత్యర్థినైనా శత్రువునైనా ఓడించాలనుకుంటానే కానీ మీ నాయకుడిలాగా వాళ్ళ నాశనం కోరుకోనయ్యా. ఏందన్నా 10 గంటలకని చెప్తే మనం 9:30కే వచ్చి కూర్చున్నాం. 12:30 అయింది, మేడం ఇంకా రాలేదు. మన రాష్ట్రం నుండి 33 మంది ఎంపీలు గెలిపించుకొని ఇక్కడికొస్తే అడ్డ మీద కూలీలాగా నించోబెట్టినారేందనా? ఇది ప్రోగ్రెస్ పార్టీ. ఇక్కడ ఓర్పు సహనంతో పాటు వంగడం కూడా నేర్పిస్తుంది. నేర్చుకుంటావులే.
सर को मैडम से मिलना है सर। अपॉइंटमेंट है? नो सर, इट्स लिटिल अर्जेंट। ओके, यू वेट हियर, आई विल कम। ओके सर। एक्सक्यूज मी मैम। What? पीएम साहब आपसे मिलने आए हैं मैम। You do know this is my coffee time. I know ma'am, but it's urgent. Ask him to wait. Okay ma'am. Namaste, madam. This is Dr. Y.S. Rajshekhar Reddy's son. Madam, this is Surya Narayan Reddy from Nellore. అన్నా మా నాయన నాకు పేరు పెట్టినాడు కదా, ఆ పేరు చెప్నా? He's from Warangal. Excuse me, madam. This is Y.S. Jagan Mohan Reddy, Member of Parliament from Kadapa. నమస్తే మేడం. Madam, meet him also. He's Vivek. And he's... నమస్తే సార్. ఏమో బాగున్నావా? బాగున్నానయ్యా. ఏం సమస్యలున్నాయి? సమస్యలు ఏముంటాయ్యా, ఒక్క పూట నా ఇంట్లో అన్నం తిన్నందుకు నాకు పెన్షన్ వచ్చేలా చేసావు. ఇంకా సమస్యలు ఏముంటాయ్యా? మరి ఇక్కడి దాకా ఎందుకు వచ్చావమ్మా? నిన్ను చూసి ఈ జున్ను పాలు ఇద్దామని వచ్చానయ్యా. రమ్మను. ఇటు పోండి అన్న. ఈ రోజు ప్రజా దర్బార్కి టైం అయిపోయిందన్నా, రేపు రండి. అన్నా చాలా దూరం నుంచి వచ్చినామన్నా. సీఎం గారిని కలిసి సాయంత్రం బస్సుకి మళ్ళీ మా ఊరికి పోవాలన్నా. ఈ రోజు అస్సలు కుదరదన్నా, చాలా మంది ఉన్నారు. వైఎస్ఆర్ నాకు బాగా తెలుసన్నా, నన్ను చూస్తే గుర్తుపడతాడు. 2003లో పాదయాత్ర చేసేటప్పుడు ఆయనతో నేను ఫోటో కూడా దిగినాను చూడు. ఆయన వేల మందితో ఫోటోలు దిగుతాడన్నా, నిన్నెట్లా గుర్తుపడతాడు? అన్న చాలా దూరం నుంచి వచ్చామన్నా, తప్పకుండా సీఎం గారిని కలవాలన్నా, దయచేసి పంపించండి అన్న. సరే మీ ఇష్టం, వెళ్ళండి. తీసుకెళ్ళు. అవునా? వైఎస్ఆర్ అందరి దగ్గర పత్రాలు తీసుకుంటున్నాడన్నా. సార్ అర్జెంట్ కాల్ సార్, ఎమర్జెన్సీ. అలాగే అన్నా, వైఎస్ఆర్ వెళ్ళిపోతున్నారన్నా. అన్నా, అన్నా రమ్మనండి. పదన్నా. ఏం శివప్ప బాగున్నావా? ఏమిట్లు వచ్చినావు? అన్నా మీతో పనుండి వచ్చినానన్నా. అది నేను చూసుకుంటానులే. టిఫిన్ చేసినావా? పని అయినాక చేస్తలేనా. ముందు టిఫిన్ చేద్దురా. అన్నా నాతో పాటు మా ఊరోళ్ళు కూడా వచ్చినారన్నా. అలాగా, రమ్మనవయ్యా. నా బిడ్డకి పుట్టుకతోనే చెవుడుందన్నా. చెవుడు వల్ల మాటలు కూడా రావు. ఏదో మిషన్ పెడితే వినపడి మాటలు వస్తాయని డాక్టర్లు చెప్పినారు. అన్నా మాకంత స్తోమత లేదు. ఏదో ఒకటి చేసి ఆ మిషన్ పెట్టించండి అన్నా. తప్పకుండా చేసేద్దామమ్మా. ప్లీజ్ టేక్ యాక్షన్ ఇమ్మీడియట్లీ. సార్ మీరేమనుకోకపోతే కెన్ ఐ గివ్ మై సజెషన్ సార్? చెప్పండి. మన రాష్ట్రానికి ఉన్న బడ్జెట్కి ఒక మనిషి మీద 4 లక్షలు ఖర్చు పెట్టడం ఐ డోంట్ థింక్ ఇట్ ఈస్ రైట్ సార్. మనం అదే డబ్బుతో చాలా మందికి వైద్యం చేయించచ్చు సార్.
నువ్వు చెప్పింది కరెక్టేనయ్యా, నాకు అర్థమైంది. కానీ మనం చెయ్యలేమనే మాట ఈ పాపకి అర్థమయ్యేలా చెప్పు. నమస్తే. నమస్తే. నమస్కారం అయ్యా. నమస్తే. అమ్మ వెన్నెల, వినపడుతుందా అమ్మా? ఏమయ్యా, మన రాష్ట్రంలో ఉన్న ఇలాంటి పిల్లలందరికీ ఈ మిషన్ పట్టిస్తే ఎంత ఖర్చు అవుతుంది? సుమారు 200-300 కోట్లు అవుతుంది సార్. ఎంత ఖర్చైనా సరే అందరికీ ఈ మిషన్ పెట్టిద్దాం. అంటే అంత డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది సార్? డబ్బులుదేముందయ్యా, ఇక్కడ ఒక చోటు నుండి వస్తాయిలే. ఇలాంటి మంచి పనులకు కూడా డబ్బు గురించి ఆలోచిస్తే నేను ముఖ్యమంత్రిగా ఉండే ప్రయోజనం ఏముందయ్యా? జియో రెడీ చేయండి. ఓకే సార్. సరే చెప్తా అన్నా. రేపు చిత్తూరు రచ్చబండ కార్యక్రమానికి అన్ని ఏర్పాట్లు పూర్తయినాయి అంట. సరే. ఏమయ్యా, వాతావరణం కూడా బాలేదు కదా, పోవడం అవసరమా? జనం నన్ను నమ్మి రెండోసారి గెలిపించారు. ఎక్కువ టైం లేదు. రుణమైనా సాయమైనా ఈ జన్మలోనే తీర్చుకోవాలి. జగన్ బెంగళూరు నుండి వచ్చాడా? లేటుగా వచ్చాడు, నిద్రపోతున్నాడేమో. ఏం జగన్, ఇంకా నిద్రపోలేదా? లేదు నాయనా, నిద్ర రావట్లేదు. మీరే నాయనా అప్పుడే నిద్ర లేచినారు? ఇంకా 4 కూడా కాలేదు. నాకు నిద్ర సరిపోయింది. ఏమైనా చెప్పేది ఉందా నాయనా? నాయనా ఏమైనా కావాలన్నా నాయనా? ఒక గ్లాస్ నీళ్ళు తీసుకోండి. బాగా లేట్ అయ్యింది, పోయి పడుకో జగన్.
ప్రయాణిస్తున్న హెలికాప్టర్ నల్లమల అడవుల మీదుగా వెళ్తుండగా మిస్ అయింది. 48 గంటలు గడిచినా ఇంకా ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యులు, పార్టీ శ్రేణులు, అభిమానులు కలవరపడుతున్నారు. అందరూ నమ్ముతున్నట్టుగా వైఎస్ క్షేమంగానే ఉన్నారా? నల్లమలలో హెలికాప్టర్ సేఫ్ గానే ల్యాండ్ అయిందా? ప్రభుత్వం భద్రత కోసమే వైఎస్ ఆచూకీ ప్రకటించలేదా? మరి జరిగిన దానికి అందరికీ బాధగానే ఉన్నా అలా అని ఇక్కడే ఆగిపోలేం కదా, ముందుకు వెళ్ళాలి. ఇప్పుడున్న పరిస్థితుల్లో మన పార్టీ క్రమశిక్షణ దెబ్బతినకుండా ఉండటానికి మనకు ఒక నాయకుడు కావాలి. సర్పంచ్గా కూడా గెలవలేని నాలాంటి ఎంతో మందిని ఎమ్మెల్యేలుగా, ఎంపీలుగా గెలిపించి రాజకీయ జీవితాల్ని ప్రసాదించిన గొప్ప వ్యక్తి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలంటే మా రాజశేఖర రెడ్డి గారి కొడుకు వైఎస్ జగన్మోహన్ రెడ్డినే సీఎంగా ప్రపోజ్ చేద్దాం. నువ్వు చెప్పింది నిజమేనమ్మా. ఎంపీగా గెలిచి 9 నెలలు కూడా పూర్తి కాలేదు. అలాంటి అబ్బాయిని తీసుకొచ్చి సీఎం సీట్లో కూర్చోబెడితే
ఇన్నేళ్లుగా పార్టీని నమ్ముకుని బతుకుతున్న మాలాంటి సీనియర్ నాయకుల పరిస్థితి ఏంటి? సార్, వైఎస్ఆర్ గారిని చూసే మనకు జనం ఓట్లేశారు. లేకపోతే మిమ్మల్నో నన్నో మన పార్టీలో చూసి కాదు. ముందు ముందు మన రాజకీయ భవిష్యత్తు బాగుండాలి అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేయాలి. వైఎస్ఆర్ గారి మీద ఉన్న సింపతితోనైనా సరే జనం మనకి మన పార్టీకి ఓట్లేస్తారు. ఈ కొత్త పద్ధతులు ఏందయ్యా? మన పార్టీలో ఏదైనా నిర్ణయించేది హైకమాండే. అయితే మా మద్దతు జగన్మోహన్ రెడ్డికని హైకమాండ్కి చెప్పండి. హైకమాండ్కే చెప్పేటోళ్ళు అయిపోయారా? ధైర్యం ఉంటే జగన్మోహన్ రెడ్డి మా సీఎం అని సంతకాలు పెట్టండి. తీసుకెళ్లి మేడంకు చూపిస్తా. మనకిష్టం ఉన్నా లేకపోయినా జనాల్లో ఉన్న సింపతి, నాయకుల్లో ఉన్న ఆవేశం చూసైనా మనం సంతకం పెడదాం సార్. లేదంటే మన రాజకీయ జీవితం రిస్కులో పడిపోతుంది. డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి అలాంటి నాయకుడు అబ్బబ్బబ్బబ్బా, ఏం జనాలు సార్! ఒక రాజకీయ నాయకుడు చనిపోతే ఇంతమంది జనాలు రావడం నేను ఎప్పుడు చూడలేదు సార్. బతుకున్నప్పుడు రాజులా బతికాడు, చావుతో దేవుడయ్యాడు. సార్, వైఎస్ఆర్ గారు అబ్బాయి జగనే సీఎం అవుతాడని అందరూ అనుకుంటున్నారు సార్. అతనికి మద్దతుగా 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసి ఢిల్లీకి లెటర్ కూడా పంపించారట. తండ్రి పోయాడనుకుంటే కొడుకొచ్చాడు. ఇప్పుడున్న సెంటిమెంట్ కి వాడు సీఎం అవడం ఖాయం. అదే గనక జరిగితే మన పార్టీకి చాలా నష్టం అండి. జగన్, ఈ కారులో వద్దు, పోయి వెనక కారులో కూర్చోపో. నేను కూడా మీతో పాటు ఈ కారులోనే వస్తాను నాయనా. వద్దు జగన్, చెప్పేది విను. నువ్వు నాతో పాటు రాకూడదు. ఎందుకు నాయనా? అది ఇప్పుడు నీకు చెప్పిన అర్థం కాదు. వెళ్ళు. నాయనా నేను కలిసి ఏ రోజు ఒకే కారులో ప్రయాణం చేసింది లేదు. ఒకే ఒకసారి చేయాల్సి వచ్చింది, అదైన అంతిమ యాత్రలో. ఆయన లేచి దిగ్గుజగనంటాడేమో అనుకున్నాను, ఆయన అనలేదు. నేను దిగలేదు. సార్ మీకు 150 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. నెక్స్ట్ కాబోయే సీఎం మీరేనా? దీనికి హైకమాండ్ ఒప్పుకుంటుందంటారా? చాయ్ పియో మధుజీ. సాబ్, ఈ ఛాయ్ తాగటానిక నన్ను హైదరాబాద్ నుంచి ఢిల్లీకి తీసుకొచ్చింది? అంతేకాకుండా 150 మంది సంతకాలు చేసిన ఈ పేపర్లు కూడా నాతోనే మోపించారు.
మధుజీ, ఆంధ్రాలో మీ రాజకీయం నాకు చూపించారు. ఎప్పుడు ఢిల్లీలో నా రాజకీయం మీకు చూపిస్తా. సాబ్, వాడికి 150 మంది ఎమ్మెల్యేల సపోర్ట్ ఉంది. వాడిని మీరేం చేస్తారు సాబ్? मैं देखता हूं. Madam, there is an important news from Andhra Pradesh. Jagan Reddy has declared himself as the Chief Minister of Andhra Pradesh. He claims that he has support of 150 MLAs. I decide who will be the Chief Minister of Andhra Pradesh. Not MLAs, not Jagan Reddy. Tell Reddy, నేను డిసైడ్ చేసిన పర్సన్ కి సపోర్ట్ చేయాలి. Yes, ma'am. అర్జున్ జీ, సపోర్ట్ చేయడమే కాకుండా ఆ పర్సన్ ని అంతనే ఆంధ్రప్రదేశ్ చీఫ్ మినిస్టర్ గా ప్రపోజ్ చేయాలి. Yes, నా పూర్తి సహకారంతో గౌరవనీయులు శ్రీ రోసయ్య గారిని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రతిపాదిస్తున్నాను. ఇదెక్కడ ప్రజాస్వామ్యం అండి? 150 మంది ఎమ్మెల్యేలు ఒకరిని సీఎం గా ఎన్నుకుంటే హైకమాండ్ ఎవరినో సీఎం గా డిసైడ్ చేయడం ఏంటి? 150 మంది ఎమ్మెల్యేలు మద్దతు ఉండగా మనం ఆగటం ఏంటన్నా? ఇది ప్రోగ్రెస్ పార్టీ. మేడం చెప్పిందే శాసనం. పదండి. ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. 150 మంది ఎమ్మెల్యేల సపోర్టు ఉన్న కోరుకున్నట్టే జగన్ సీఎం కాలేదు సార్. ప్రోగ్రెస్ పార్టీ రోసయ్యను ఆంధ్రప్రదేశ్ 15వ ముఖ్యమంత్రిగా నియమించింది.
మీ ఆదరణ, మీ అభిమానాలు మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారిని ఏ రోజు చనిపోనివ్వవు. నవ్వే ప్రతి చిరునవ్వులో మన ప్రియతమ నాయకుడు రాజశేఖర్ రెడ్డి గారు ఉంటారు. ఆ చిరునవ్వులో నేను కూడా భాగమవుతా. మీ కుటుంబంలో నేను ఒకడినవుతా. నాన్న కోసం దాదాపుగా 660 మంది తమ ప్రాణాలు కోల్పోయారు. చనిపోయిన ప్రతి వ్యక్తి కుటుంబాన్ని రాబోయే రోజుల్లో నేనొచ్చి కలుస్తాను, పరామర్శిస్తాను. ఎప్పటికీ నేను మీలో ఒకటినని గుర్తు పెట్టుకోమని మనవి చేసుకుంటున్నాను. అది మన పార్టీ కార్యక్రమం కాదని నీకు తెలుసు కదా. పార్టీ ఆదేశాలను పక్కన పెట్టి ఆ ఓదార్పు యాత్రకు ఎందుకు వెళ్ళావు? సార్, నా నియోజకవర్గంలో ఉన్న ముసలి ముతక పిల్ల జల్లతో పాటు మన పార్టీ కార్యకర్తలు కూడా జగనమ్మను పోతున్నారు సార్. నేను పోకపోతే నా ప్రత్యర్థి పోతాడు. నన్ను ఏం చేయమంటారు సార్? ఇదే మాట హైకమాండ్కి చెప్పమంటావా? Namaste, madam. Madam, we have an issue with Andhra Pradesh. మేడం, జగన్ రెడ్డిని మీరు సీఎం చేయలేదని ఓదార్పు యాత్ర పేరుతో వాళ్ళ నాన్నలాగా గ్రూప్ రాజకీయాలు మొదలు పెట్టాడు. అర్జున్జీ, నో యు ఆర్ మిస్టేకెన్. మేడం, దేర్ ఆర్ నో పాలిటిక్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ దిస్. వారి నాన్నగారి మరణ వార్త విని షాక్ లో ఎంతో మంది చనిపోయారు. ఆ కుటుంబాల్ని ఓదార్చడానికే ఈ యాత్ర. మేడం, కావాలంటే ఇది చూడండి. దీంట్లో రాజకీయం లేదంటున్నారు. మరి లోకల్ ఎమ్మెల్యేలు ఎందుకు పాల్గొంటున్నారు మేడం? వీ షుడ్ హావ్ ఇన్ఫార్మ్ ది హైకమాండ్. స్టేట్ సీనియర్ లీడర్ దగ్గర పర్మిషన్ కూడా తీసుకోలేదు. బట్ హీ జస్ట్ డిసైడెడ్ ఆన్ హిస్ ఓన్ అండ్ స్టార్టెడ్ ది యాత్ర. మేడం, Tell him to stop the yatra immediately. Okay, madam. నమస్తే. నమస్తే సార్, రండి కూర్చోండి. Jagan Reddy, I have something confidential to discuss with you. आप बाहर जाइए. అన్నా సార్, మీరు మా అతిథి, ఆయన మా సొంత మనిషి, ఈయనే ఉంటాడు. All right. So, Jagan Reddy, I have a message for you from Madam. Stop this yatra immediately. సార్, దిస్ ఇస్ నాట్ ఎ పొలిటికల్ యాత్ర. మా నాయన కోసం చేస్తున్నా. Jagan Reddy, నాకు కథలు చెప్పవద్దు. I don't have time for this nonsense. రేపు నేను ఢిల్లీ వెళ్తున్నాను. నీ సమాధానమైన సంజాయిషి అయినా రేపటిలోపు చెప్పు. అన్నా, రేపటిదాకా ఎందుకులే అన్నా, ఇప్పుడే చెప్తాను విను. ఓదార్పు యాత్ర ఆపే ప్రసక్తే లేదు. నేను మాట ఇచ్చాను. మాట ఇచ్చే ముందే ఆలోచిస్తాను. ఇచ్చాక ఆలోచించేదేముంది? ముందుకెళ్లాల్సిందే. Just because he is the son of YSR does not mean he can defy high command. Our party can create 100 leaders. Tell him, if he doesn't fall in line, the consequences will be very harsh. Sure, madam. Shall convey. Thank you. జగన్, హైకమాండ్ ఎదిరిస్తే వాళ్ళు ఎంత దూరమైనా వెళ్తారు. నా మాట విను. ఈ ఓదార్పు యాత్ర ఇక్కడితో ఆపే. నాయనే లేడు. ఆయన గురించి నువ్వు కష్టాలు తెచ్చుకోవద్దు జగన్. వాళ్ళకి భయపడి ఇచ్చిన మాట తప్పమంటావా అమ్మా? అయ్యో, మాట తప్పమంటలేదు జగన్. కాస్త ఓపిక పట్టమంటున్నాను అంతే. అన్న చెప్పింది నిజమే జగన్. మీ నాయన పార్టీకి ఎంతో సేవ చేశారు.
ఆయనంటే అందరికీ చాలా గౌరవం. ఒక్కసారి మేడం వెళ్ళి కలిస్తే ఒప్పుకుంటారేమో. నమస్తే మేడం. మేడం, మా నాయన చనిపోయిన చోటు నుండి మాటిచ్చాను కాబట్టి ఓదార్పు యాత్ర చేస్తున్నాను. దీనికి రాజకీయాలకి ఏ సంబంధం లేదు మేడం. మేడం, మా ఆయన చనిపోయినాడన్న బాధతో ఎంతో మంది చనిపోయినారు. వాళ్ల కుటుంబాలని ఓదార్చడం మన బాధ్యత కదా. What you said is right. ఒక పని చేయండి. అందరినీ మన డిస్ట్రిక్ట్ పార్టీ హెడ్ క్వార్టర్స్ కి పిలిచి మీరేం చేయాలి అనుకున్నారో అది చేయండి. But you don't do the yatra. మేడం, మా నాయన పోయినప్పుడు మీరు మా ఇంటికి వచ్చి మమ్మల్ని ఓదార్చారు, అంతేకాని మేము మీ దగ్గరికి రాలేదు. దిస్ ఇస్ అవర్ కల్చర్ మేడం. ప్లీజ్ కైండ్లీ అండర్స్టాండ్. I do not care. If you want to do it, నేను చెప్పినట్లు చేయండి. లేదంటే స్టాప్ ఇట్. ప్లీజ్ మేడం, తండ్రి పోయాడన్న బాధలో ఉన్నాడు. మా ఆయన బ్రతుకున్నన్ని రోజులు మీ పార్టీ శ్రేయస్సు కోసమే పనిచేసినాడు మేడం. ఈ ఒక్క పర్మిషన్ ఇవ్వండి. My decision is final. This is over. You may leave now. మేడం, గుర్తుపెట్టుకోండి, మాకు జరిగిన ఈ అవమానానికి దేవుడే సాక్షి. గాడ్ ఈజ్ విట్నెస్ ఫర్ దిస్ డే. అమ్మా, నేను మాట్లాడేది అయిపోయింది. ఇంకేమైనా ఉంటే నువ్వు మాట్లాడేసిరా. ఆపకుంటే యాక్షన్ తీసుకుంటా ఉంటున్నారమ్మా. నువ్వేం చేయాలనుకుంటున్నావు జగన్? ఇంకా ఆలోచించడానికి ఏముందమ్మా. మా నాయనకి మాట తప్పుడు మడమ తిప్పుడని ఒక పేరుంది. అలాంటి ఆయన కొడుకుగా ఆయన కోసం ఇచ్చిన మాట తప్పితే రేపు నేనేం సాధించినా ఏంలా. ఏమన్నా ఇంత రాత్రి అయింది, నిద్రపోకుండా ఈడేం చేస్తున్నావునా? అన్నా, నాకు కళ్ళు కనపడవన్నా. రాత్రైనా పగలైనా అంతా ఒకటేనా. కళ్ళు కనపడకపోతే ఏడెందుకు కూర్చున్నావునా? మా వైఎస్ఆర్ కొడుకు వస్తున్నాడంట, ఆయన కోసం ఎదురు చూస్తున్నా అన్నా.
కాదన్నా, మీ వైఎస్ఆర్ కొడుకు వచ్చి నీ ముందు నిల్చున్నా నీకు కనపడదు కదనా? అన్నా, నాకాయన కనపడకపోయినా నేనాయనకి కనపడతా కదన్నా. నాలాంటోళ్ళు ఆయన వెనకాలన్నామని తెలియడానికే నేనిక్కడున్నానన్నా. ఇంతకీ నువ్వెవరన్నా? మీ వైఎస్ఆర్ కొడుకునన్నా. అన్నా, నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా? అన్నా, ఈ టైంలో ఎందుకు వచ్చినావన్నా? పొద్దునొచ్చినా ఈయనే ఉంటా కదన్నా. అన్నా, కళ్ళు కనబడవు, కష్టం చేసుకుని బతికేవాడివి, నీకెందుకన్నా ఈ రాజకీయాలు? అన్నా, మీకు రాజకీయాలు అవసరమో లేదో తెలియదు కానీ మాకు నాయకుడు అవసరమన్నా. నువ్వు మా వైఎస్ఆర్ కొడుకు అన్నా, మాకు నాయకుడుగా నిలబడన్నా. అన్నా, వినపడిందన్నా? అన్నా, ఉన్నావన్నా? అన్నా, అన్నా, ఉన్నావన్నా? అన్నా, అన్నా. నేను విన్నాను, నేనున్నాను. చాలన్నా, ఈ మాట చాలన్నా. మీ నాయనతో పాటు రాజకీయాల్లో ఉన్నాను. ఈ ఢిల్లీ వాళ్ళ రాజకీయం గురించి నీకు తెలియదు జగన్. ప్రోగ్రెస్ పార్టీకి మేడంకి ఎదురెళ్తే నిన్ను ఊరికే వదలరు. కక్ష సాధింపులుంటాయి, గడ్డు పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుంది. నా మాట విను జగన్. అన్నా, మజ్జిగ తీసుకుంటారా, కాఫీ తీసుకుంటారా? చరిత్రలో నువ్వు ఒక అనామకుడిగా మిగిలిపోగలవు. జాగ్రత్త. అన్నా, చరిత్ర నన్ను గుర్తుపెట్టుకుంటుందో లేదో నాకు అనవసరం అన్నా. కానీ ఒకవేళ గుర్తుపెట్టుకుంటే తండ్రి కోసం ఇచ్చిన మాట తప్పని కొడుకుగా మీరన్నా ఆ చరిత్ర గుర్తుపెట్టుకుంటే చాలన్నా. జగన్, నువ్వు చేయి ఊపితే జనాలు పరిగెట్టుకుంటూ చప్పట్లు కొట్టేది చూసి అది నీకోసం అనుకుంటున్నావా? కాదు, నీ వెనకాలున్న పెద్ద చెయ్యిని చూసి. ఆ చెయ్యి అండే లేకపోతే నీకైనా, నాకైనా, మీ నాయనకైనా రాజకీయంగా పుట్టగతులుండవు. గుర్తుపెట్టుకో. చెయ్యి అండే లేకపోతే నీకైనా, మీ నాయనకైనా రాజకీయంగా పుట్టగతులుండవు.
రాజకీయ సమరానికైనా తిరుగుబాటుకైనా నేను సమాధానం చెప్పాల్సింది ఇద్దరికే. నాకు జన్మతో పాటు ఒక ఆశయాన్నిచ్చిన మా నాయనకు, మా నాయనని నమ్మి 30 ఏళ్లుగా ఓటమి తెలియని నాయకుడిగా గెలిపించి గుండెల్లో పెట్టుకున్న మీకు. మా నాయన చావు వార్త విని ప్రాణాలు కోల్పోయిన వాళ్ల కుటుంబాలను పరామర్శించడానికి ఓదార్పు యాత్ర చేస్తాను అంటే హైకమాండ్ పర్మిషన్ తీసుకోమంటున్నారు. అడిగితే ఆపేయమంటున్నారు. మాట తప్పడు మడమ తిప్పడు అని మా నాయనకో పేరుంది. ఆ వైఎస్ఆర్ కొడుకుగా ఇచ్చిన మాట తప్పి ఢిల్లీ అధిష్టానానికి తల దించమంటారా? లేదా ఎదురు తిరిగి పోరాడదామంటారా? అన్నా, మనం ఓడిపోయినా అన్ని కోల్పోయినా మాట తప్పొద్దన్నా, తల దించొద్దన్నా. అన్నా, ఇన్నేళ్ల నుంచి ప్రోగ్రెస్ పార్టీ ఇక్కడ గెలుస్తుందంటే హైకమాండ్ చూసో ఆ పార్టీ గుర్తును చూసో కాదన్నా, మీ నాయన వైఎస్ఆర్ని చూసి గెలిపిస్తున్నాం. అయ్యా, 35 ఏళ్లుగా నా ఇంటి మీద ప్రోగ్రెస్ పార్టీ జెండా ఎగురుతోంది. దాన్ని తీసి భూమిలో పాతి పెడితే 100 అడుగులు తవ్వినా దొరకొద్దు. నేను మా అమ్మ మా ఎంపీ ఎమ్మెల్యే పదవులకి రాజీనామా చేస్తున్నాం. రాజీనామా చేయడమే కాకుండా ప్రోగ్రెస్ పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నాం. మా నాయన 35 ఏళ్లుగా కడపలో ప్రోగ్రెస్ పార్టీ గుర్తు వల్లే గెలిచాడు అని కొంతమంది ప్రోగ్రెస్ పార్టీ పెద్దలు నాయకులు అంటున్నారు. ఇప్పుడు జరగబోయే బై ఎలక్షన్లో అది ఎంత నిజమో తేలిపోతుంది. పర్వాలేదు, వాడు ఓడిపోవాలి. ఈ ఓటమి ఎలా ఉండాలంటే, మన దేశంలో ఎవడైనా ప్రోగ్రెస్ పార్టీకి ఎదురు తిరగాలంటే భయపడాలి. వాడి రాజకీయ జీవితం పులివెందులలోనే ఆగిపోతుంది. సార్, సర్వే రిపోర్ట్లన్నీ జగన్కే అనుకూలంగా ఉన్నాయి. ఇప్పుడు ఏం చేయమంటారు? మన క్యాడర్ని ప్రోగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేయమని చెప్పండి. సార్, 30 ఏళ్లుగా పార్టీల పరంగా మేము వాళ్ళు వర్గాలుగా విడిపోయి కొట్టుకుంటున్నాం. ఈ గొడవల్లో మా కుటుంబాల్ని, ఎంతో మంది కార్యకర్తల్ని పోగొట్టుకున్నాం. ఇప్పుడు ఏ మోహం పెట్టుకుని వెళ్లి వాళ్లతో కలవమంటారు సార్? బంధుత్వం కలుపుకోమని చెప్పట్లేదయ్యా, రాజకీయం చేయమంటున్నాను. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే సిద్ధాంతాలు, విలువలు పనికిరావయ్యా. అవసరాలను బట్టి మిత్రు అవుతాడు. మన శత్రుత్వాలని పక్కన పెడదాం. వాళ్ళ తాతని కొట్టలేకపోయారు, వాళ్ళ నాన్నని ఎదిరించలేకపోయారు. అందరికన్నా వాళ్ళ కుటుంబం వల్ల రాజకీయంగా నష్టపోయింది మీరే. వాణ్ణి ఓడించడానికి ఇది మీకు ఒక్క మంచి అవకాశం. అధికార ప్రోగ్రెస్ పార్టీకి షాక్ ఇచ్చేలా కడప లోక్సభ బై ఎలక్షన్స్ లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి 5,45,000 బంపర్ మెజార్టీతో గెలిచి చరిత్ర సృష్టించి తన సత్తా చాటారు.
మన పార్టీ ప్రోగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేసినా కూడా జగన్ కి ఇంత మెజారిటీ ఎలా వచ్చింది? నాయకులకి తెలిసినంత రాజకీయం కార్యకర్తలకి తెలియదు కదా సార్. బాగుండవా అన్నా? బాగున్నా అన్నా, నువ్వు బాగుండవా అన్నా? అన్నా మనం గెలిచినామన్నా. అన్నా ఎక్కన్నా? మా నాయన మీద అభిమానం, నా మీద నమ్మకంతో ఇంత పెద్ద మెజారిటీ ఇచ్చిన కడప ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఒక్క మనిషిని ఓడించడానికి అధికారంలో ఉన్న ప్రోగ్రెస్ పార్టీ, ప్రతిపక్షంలో ఉన్న తెలుగునాడు పార్టీ కుమ్మక్కై చేసిన నీచ రాజకీయానికి సామాన్యుడు చెంపదెబ్బ కొట్టాడు. కడప కాబట్టి జగన్ గెలిచాడు అంటున్నారు. ఇది కేవలం గాలివాటం గెలుపు అంటున్నారు. వాళ్ళందరికీ ఒక్కటే చెప్తున్నాను, కడప నుండి మార్పు మొదలైంది. పులివెందుల నుండి మొదటి అడుగు పడింది. $125-year-old party. Power in central and state. And with all that power, money, and the resources, we could not defeat Jagan Reddy. If we can't defeat him, లోపలికి వెళ్ళాక ఎవరు ఎన్ని మాటలు చెప్పినా మనం వినద్దు. అందరూ ఒక మాట మీద ఉండి రాజీనామా చేద్దాం. అర్థమైందా? సార్ సార్ ఆగండి. సార్ ఆగండి సార్. సార్ని కలవాలి. సార్ మీటింగ్ లో ఉన్నారు సార్. మేము వచ్చిందే టిక్కెట్ కోసం కాదు, పార్టీకి రిజైన్ చేయడానికి. పక్క జరగా. సార్, మీ పార్టీకి రాజీనామా చేయడానికి వచ్చాం. ఎమ్మెల్యేలుగా మా రాజీనామా పత్రాలు స్పీకర్ గారికి ఎప్పుడో ఇచ్చాం. ఇప్పుడు మా పార్టీ సభ్యత్వాన్ని కూడా రద్దు చేసుకుంటున్నాం. ఏమయ్యా, బుద్ధుండే మాట్లాడుతున్నారా మీరు? 125 ఏళ్ల చరిత్ర కలిగిన పార్టీని కాదని నిన్నగాక మొన్న పుట్టిన పిల్ల పార్టీని నమ్ముకొని పోతున్నారు. మీరేం రాజకీయ నాయకులయ్యా? ఇంకోసారి ఆలోచించుకోండి. చించుకోవడానికి ఏం లేదు సార్, పెంచుకోవడానికే వచ్చాం. ఏయ్, ఒక్కసారి తెంచుకున్నాక ఎంత గింజుకున్న పార్టీ మళ్ళీ కనికరించదు. వస్తాం సార్. వచ్చేదేమీ లేదు.
మీరు గుమ్మం దాటేలోగా మీకంటే దమ్మున్న నాయకుల్ని మీ నియోజకవర్గాల్లో నిలబెడతాను. ఇలాంటి చాలా చూసాం. అదండి Madam, 18 MLAs of our party have resigned because of Jagan Reddy. జగన్ని మనం ఆవేశపరుడు అనుకున్నాం కానీ వాడు ఆలోచనపరుడయ్యా. వాణ్ణి మీరు పొగడ్డం ఏంటి సార్? పొగడ్డం కాదయ్యా, ప్రోగ్రెస్ పార్టీని కూలుస్తూ ఆ ఇటుకలతో వాడి పార్టీని నిర్మించుకుంటున్నాడు. వాడు ఆవేశపరుడైతే 80 మందితో రాజీనామా చేయించి ప్రభుత్వాన్ని కూల్చేవాడు. కానీ ఆలోచనాపరుడు కాబట్టే 18 మందితో మాత్రమే రాజీనామా చేయించి వచ్చే అసెంబ్లీ ఎన్నికలకి తన పార్టీని బలపరుచుకుంటున్నాడు. రాష్ట్రంలో జరుగుతోన్న 18 స్థానాల ఉప ఎన్నికల్లో జగన్ పార్టీ గెలిచే అవకాశాలే ఎక్కువగా ఉన్నాయని అన్ని సర్వేలు చెబుతున్నాయి. ఈ సర్వే ఫలితాలు అటు తెలుగునాడు పార్టీ ఇటు ప్రోగ్రెస్ పార్టీ శ్రేణుల్ని కలవరపెడుతున్నాయి. Madam, we have bad news from Andhra Pradesh. We have no chance of winning a single seat in those 18 seats of by-elections. You are in charge of Andhra Pradesh. Do you have an explanation? మేడం, ఏమీ లేనోణ్ణి బెదిరించడం సులభం, ఉన్నోణ్ణి బెదిరించడం ఇంకా సులభం. కానీ అన్నీ ఉండి ఉన్నదంతా పోయినా పర్వాలేదు అని తెగించిన జగన్ లాంటోడితో యుద్ధం చేయడం మనకే నష్టం మేడం. హీస్ లైక్ సూసైడ్ బాంబ్. వాడు చస్తూ వాడితో పాటు మనల్ని తీసుకెళ్ళిపోతాడు. సో ప్లీజ్ మేడం, కన్సిడర్. నో మేడం, ఏపీలో జగన్ రెడ్డి లాంటి లీడర్స్ కి మనం బెండ్ అయితే వేరే రీజనల్ లీడర్స్ కూడా మనల్ని డిక్టేట్ చేస్తారు. We are in touch with opposition leader. We have a plan in place. We need your permission, madam. జనాల్లో వాడి పట్ల పెరుగుతున్న సింపతి చూస్తుంటే మన పార్టీకి కనీసం క్యాండిడేట్లు కూడా దొరికేటట్లు లేరు సార్. ఇన్ని రోజులు ప్రోగ్రెస్ పార్టీ మాత్రమే మన ప్రత్యర్థి అనుకున్నాం. సాఫీగా సాగిపోతున్న మన రాజకీయ సంసారంలోకి మూడోవాడు దూరాడు. వాడిని వెంటనే ఆపాలి సార్. వాళ్ళు న్యాయం చేసిన మంచి పనులు కావచ్చు, లేక పోయాక వచ్చిన సింపతి కావచ్చు, వాడికి ఆ 2 ఆయుధాలే కూర్చున్నాయి సార్. వాడిని మనం ఎదుర్కోవాలంటే మనకు ఒక బలమైన ఆయుధం కావాలి సార్. అవినీతి అనే ఆయుధాన్ని వాడండి. బ్రేకింగ్ న్యూస్. రాష్ట్ర రాజకీయాలు రోజు రోజుకి వేడెక్కుతున్నాయి. వైఎస్ఆర్సీపీ పార్టీ అధినేత జగన్ తన తండ్రిని అడ్డుపెట్టుకుని 1,00,000 కోట్ల అవినీతి చేశాడని అధికార ప్రోగ్రెస్ పార్టీ, ప్రతిపక్ష తెలుగునాడు పార్టీ జగన్ పై ఆరోపణలు చేశాయి. కానీ ఇవన్నీ ఒట్టి ఆరోపణలే అంటూ జగన్ తన ప్రచారాన్ని తను చేసుకుపోతూ ముందుకెళ్తున్నాడు. జగన్ అక్రమాస్తుల కేసు దర్యాప్తు సాగే కొద్దీ సరికొత్త కుట్ర కోణాలు బయటపడుతున్నాయని కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ కోర్టుకి సమర్పించిన 5 అభియోగాల పత్రంలో వివరించింది. 1,00,000 కోట్ల అవినీతికి పాల్పడిన వ్యక్తిని వదిలే ప్రసక్తే లేదు. కోర్టులో జగన్ చేసిన అవినీతికి సంబంధించిన అన్ని ఆధారాలున్నాయి. ఇది దేశంలోనే అతి పెద్ద అవినీతి. దేశ చరిత్రలో ఎప్పుడు లేని విధంగా కోర్టు సుమటో కేసు బుక్ చేసి సిబిఐకి హ్యాండ్ ఓవర్ చేసింది. సిబిఐ జగన్మోహన్ రెడ్డి మీద 10 ఛార్జ్ షీట్లను దాఖలు చేసింది. రోజు రోజుకి కొత్త మలుపులు తిరుగుతోన్న జగన్ అక్రమాస్తుల కేసు జగన్ ను ఎంక్వైరీకి రావాల్సిందిగా సిబిఐ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రోజు జగన్ తన ప్రచార కార్యక్రమాలను ఆపి దిల్కుషా గెస్ట్ హౌస్ లో సిబిఐ ఎంక్వైరీకి హాజరయ్యారు.
అందిన బ్రేకింగ్ న్యూస్. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ ను అరెస్టు చేసి అన్యాయంగా అరెస్టు చేశారని వైఎస్ఆర్సీపీ శ్రేణులు కార్యకర్తలు గెస్ట్ హౌస్ దగ్గర ఆగ్రహ జ్వాలలు నెలకొన్నాయి. వైఎస్ఆర్సీపీ అధినేత జగన్ ని అరెస్ట్ చేసి చెంచల్గూడ జైలుకి తరలిస్తున్నట్లుగా సిబిఐ ప్రెస్ నోట్ రిలీజ్ చేసింది. ఎంక్వైరీని పిలిచి Sir? Thank you. Oh, okay. Come on, guys. Congratulations to our success. Cheers. హలో సార్, చెప్పండి సార్. జైల్లో జగన్ రెడ్డి ఏం చేస్తున్నాడు చూసి చెప్పండి. ఓకే సార్. చెప్పండి. సార్, వాడు పసిపిల్లోళ్ళ నిద్రపోతున్నాడు సార్. hours వాడిపైన కన్నేసి పెట్టండి. ఏ రూల్ కి అగేన్స్ట్ గా వెళ్ళినా మన పవర్ చూపించండి. ఓకే సార్, నేను చూసుకుంటా. ఐశ్వర్యంలో పుట్టి సుఖంగా పెరిగినోడు ఎండల్లో అంతవేడిలో జైల్లో ప్రశాంతంగా ఎలా నిద్రపోతున్నాడు? జగన్ రెడ్డి కడపోడు సార్. కడపోళ్ళకి ఎండలు కష్టాలు కొత్తేం కాదు. స్వతహాగా దేన్నైనా ఓర్చుకునే శక్తి వాళ్ళకెక్కువ. బెయిల్ దొరికే అవకాశం లేకుండా 3 నెలలకు ఒక ఛార్జ్ షీట్ ఫైల్ చేస్తున్నారు. మన వ్యాపారాల్లో పెట్టుబడులు పెట్టేవారిని ఇబ్బందులు పెడుతున్నారు. అకౌంట్స్ అన్ని సీజ్ చేస్తున్నారు. వాళ్ళు పవర్లో ఉన్నారు జగన్. వాళ్లతో మనం పోరాడలేం. అయిందేదో అయింది జగన్. ఇంకా మనం ఏం కోల్పోల్సి వస్తుందో. ఇంట్లో ఉన్న మగ దిక్కు నువ్వు ఒక్కడివే జగన్. నీకేమైపోతుందని భయంగా ఉంది. అన్నిటికన్నా విలువైన నాయన్నే కోల్పోయినాం. ఇంకేముందమ్మా కోల్పోవడానికి? మన కష్ట నష్టాల గురించి మాట్లాడుకునే సమయం కాదిది. 18 మంది ఎమ్మెల్యేలు మనల్ని నమ్మి రాజీనామా చేశారు. వాళ్ళని గెలిపించుకోవడం మన బాధ్యత. ఇక్కడికి వచ్చిన అందరికీ నమస్కారం. జగన్ ని జైల్లో పెడితే మన పార్టీ ఉండదనుకుంటున్నారేమో. కానీ మీరిచ్చిన ధైర్యంతో ఈ పార్టీ
ఇంట్లో ఉన్న ఒక్క మగదిక్కుని జైల్లో పెట్టారు. మీ ఇంట్లో ఆడవాళ్ళు ఎప్పుడూ రాజకీయాలు వ్యాపారాలు చేయలేదు. అదీ కాకుండా మీపై కేసులు కూడా ఉన్నాయి. వీటన్నిటిని మీరు ఎదుర్కోగలరా? నిజమే అన్నా, మా ఇంట్లో ఆడోళ్లకి రాజకీయాలు వ్యాపారాలు నేర్పించలేదు. అట్లని మాకు కష్టం సమస్య వస్తే భయపడి వెనుతిరిగిపోవడం కూడా నేర్పించలేదన్నా. మేడం మేడం ओके ओके एफडीआई बिल पास कराने के लिए हमको 3 वोट चाहिए. Reddy ji, Jagan Reddy has 2 votes. Why are you not able to convince him? I don't think he will support us, sir. రెడ్డి గారు జైలుకెళ్ళి 11 నెలలు అవుతుంది కదా. ఒంట్లో వేడి చల్లబడి ఉంటుంది. వాడికి కూడా మన అవసరం ఉంది కాబట్టి సపోర్ట్ చేస్తాడులే. జగన్ రెడ్డిని నేను చిన్నప్పటి నుంచి చూస్తున్నాను. మొండోడు సార్. కడప బై ఎలక్షన్ రిజల్ట్స్ తర్వాత కూడా మీకు ఇంకా కడపోళ్ళ గురించి అర్థం కాలేదనుకుంటున్నాను. వాళ్ళు ఎంత మంచోళ్ళో అంత మొండోళ్ళు సార్. ఒక్కసారి శత్రు మీద ప్రతీకారం తీర్చుకోవాలి అని నిర్ణయించుకున్నాక వాళ్ళు నాశనమైపోతారు అని తెలిసిన శత్రువుకి తల వంచరు సార్. రెడ్డిజీ ఎంత కడుపుడైనా వాడు మనలాగే రాజకీయ నాయకుడే కదా. ఈ బిల్కి సపోర్ట్ చేస్తే వాడి మీద ఇంకా కేసులు వేయకుండా బెయిల్ ఇప్పిస్తామని ఆఫర్ ఇచ్చి చూడండి, వాడే ఒప్పుకుంటాడు. ఐ విల్ ట్రై సార్. జగన్, ప్రోగ్రెస్ ప్రభుత్వానికి నీ అవసరం వచ్చింది. వాళ్ళ అవసరం నీకొక మంచి అవకాశం. ఒక ముఖ్యమైన బిల్ పాస్ కావడానికి నువ్వు సపోర్ట్ చేస్తే నీకు బెయిల్ వచ్చేలా నేను చూస్తా. నా మాట విను, ముందుకేయద్దు. పరిణామాలు చాలా తీవ్రంగా ఉంటాయి. అన్న, ఈరోజు నేను కాఫీ మజ్జిగ ఇచ్చే పరిస్థితుల్లో కూడా లేను. ఎండను పడొచ్చును, మంచినీళ్ళు తాగిపో అన్నా. అది కదా జగన్. హలో, సపోర్ట్ చేయడానికి ఒప్పుకున్నాడా? లేదు సార్. మీ కడుపుడు ఇంకా తగ్గలేదన్నమాట. పిల్లిని తీసుకెళ్లి అడవిలో వదిలిన అది పిల్లే సార్. పులిని తీసుకొచ్చి బోన్లో పెట్టిన అది పులే సార్. వ్యాపారాలు ఆస్తులన్నీ ఈడీ జప్తు చేసింది. మీకున్న కార్లు బంగ్లాలు అన్నీ పోయాయి. ఇంకేం కోల్పోతామో అని భయంగా లేదా? నేనెందుకు భయపడాలనా? నాకున్నవన్నీ పోయినా ఊళ్ళో మా నాయన కట్టించిన ఇల్లుంది. 3 పూట్ల భోజనానికైతే ఇబ్బంది ఏం లేదు. ఏం చేస్తారో చేసుకుని అన్న చూసుకుందాం. దెబ్బకు ఆంధ్రప్రదేశ్ లో ప్రోగ్రెస్ ఉనికి ప్రశ్నార్థకంగా మారింది. 18 స్థానాల్లో హేమీలను రంగంలోకి దింపిన తెలుగునాడు పార్టీ, ప్రోగ్రెస్ పార్టీ కనీస ప్రభావం కూడా చూపించలేకపోయాయి.
విభజిత ఏపీకి ఎన్నికల వేడి మొదలైంది. 3 ప్రధాన పార్టీల అభ్యర్థులు తమ సుడిగాలి పర్యటనలతో నియోజకవర్గాలను చుట్టేస్తున్నారు. సార్, ప్రతి నియోజకవర్గంలో ఇంటర్నల్ సర్వే చేయించాం. 50-60 సీట్ల కంటే గెలిచేలాలేం. ఈసారి కూడా ప్రతిపక్షంలోనే ఉంటే మన బిజినెస్లు కాపాడుకోవడం చాలా కష్టం సార్. 2014లో మనం గెలవబోతున్నాం. మన ప్రభుత్వం ఏర్పాటు చేయబోతున్నాం. 40 ఏళ్ల రాజకీయ అనుభవజ్ఞుణ్ణి, 40 ఏళ్లు కూడా నిండని పిల్లోడి చేతిలో ఓడిపోతానని ఎలా అనుకుంటున్నారు? రాజకీయాలంటే ఓదార్పు యాత్రలు చేయడం, జనాల మధ్య తిరగడం అనుకుంటున్నాడేమో. ఈ ఎన్నికలతో రాజకీయం అంటే ఏంటో చూపిస్తా. సర్వేలన్నీ మనకు అనుకూలంగా ఉన్నాయి జగన్. ఈసారి మనమే గెలుస్తాం. కూర్చోండి అన్నా. అన్నా, మనం పోరాడుతుంది చంద్రబాబుతో. ఆయన్ని తక్కువగా అంచనా వేశామంటే అది మన తెలివి తక్కువతనం అవుతుంది. సార్, మనం ఏం చేసినా జగన్కే ప్రజల్లో మద్దతు ఎక్కువ ఉంది. పొత్తుల్ని నమ్ముకుంటే మనం గెలవలేం సార్. మనం గెలవాలి అంటే ఇంకా ఏదన్నా చేయాలి. ఈ ఎన్నికల్లో నన్ను గెలిపిస్తే రైతు రుణమాఫీ చేస్తాను. ఏ రైతు ఒక్క పైసా కూడా రుణాలు కట్టకుండా పూర్తిగా రుణాలు చెల్లించే బాధ్యత నేను తీసుకుంటాను. జనాలు నమ్ముతారా సార్? జనాలు ఆశాజీవులయ్యా, ఖచ్చితంగా ఓట్లు వేస్తారు. రేయ్, బాబు గారు రుణమాఫీ చేస్తానంటున్నాడు రా. ఈసారి బాబు గారికే నా ఓటు. రేయ్, బాబు గారు చెప్పే మాటలు అస్సలు నమ్మొద్దు. రేయ్, ఒకవేళ నిజంగానే ఇస్తే ఎకరానికి ₹1,00,000 రా. వాళ్ల ఆశే మన ఆయుధం. ఇప్పటి వరకు అన్ని బై ఎలక్షన్స్ లో విజయకేతనం ఎగురవేసిన వైఎస్ఆర్సీపీ అదే ఊపుతో 2014 అసెంబ్లీ ఎలక్షన్స్ లో బరిలోకి దిగి తన హవా కొనసాగిస్తుండగా నిన్న చంద్రబాబు ఇస్తానన్న రైతు రుణమాఫీ వల్ల జనంగాలి కాస్త తెలుగునాడు పార్టీ వైపు మళ్లినట్లుగా అధికార సమాచారం. మనం కూడా రైతు రుణమాఫీ చేస్తామని చెప్దాం జగన్. రైతు రుణమాఫీ సాధ్యం కాదన్నా. ప్రోగ్రెస్ పార్టీని ఎదిరించి ఇంత దూరం వచ్చావు జగన్. రైతు రుణమాఫీ అనే ఒక్క హామీతో మన గెలుపోటములు ఆధారపడి ఉన్నాయి. రిస్క్ తీసుకోవద్దు జగన్. సరే అన్నా. గవర్నమెంట్ వాళ్ళు మనల్ని వేధించడానికి కొత్తగా కరెంటు ఛార్జీలు పెంచడమే కాకుండా ట్యాక్సులు కూడా వేశారు సార్. ఇలాంటప్పుడు మనం పవర్ ప్లాంట్ రన్ చేయటం చాలా కష్టం సార్. అయితే ఏం చేద్దాం సార్? మనం ఐపీ పెట్టామంటే లా ప్రకారం బ్యాంకులకు కానీ మరి ఇతరులకు కానీ లోన్ కట్టనవసరం లేదు. వాళ్ళు అప్పించింది కంపెనీ పేరో లేక వ్యాపారమో చూసి కాదయ్యా, నా మాట మీద నమ్మకంతో ఇచ్చినారు. లూప్ హోల్స్ అడ్డుపెట్టుకుని ఎగరకుట్టడం పద్ధతి కాదు. కొంచెం ఆలస్యమైన తిరిగిస్తామని చెప్పండి. సరే సార్. జగన్, నేను మాటిస్తే ఆ మాట మీద నిలబడతాను అనేది ఒక నమ్మకం. రాజకీయం చేస్తావో వ్యాపారం చేస్తావో, నువ్వేం చేసినా ఒకటి గుర్తుపెట్టుకో. నా కొడుకుగా మాటిస్తే ఎంతటి కష్టం వచ్చినా ఆ మాట మాత్రం తప్పకు. అన్నా, మనం రైతు రుణమాఫీ చేయలేమన్నా. అలాగైతే మనం గెలవడం కష్టం జగన్. అన్నా, నేను మా నాయన రాజకీయానికి మాత్రమే కాదు, ఆయన విలువలకు కూడా వారసుండి. ఒక ఎలక్షన్ మనం ఓడిపోయినా పర్వాలేదన్నా, కానీ వాళ్లలాగా అబద్ధపు హామీలిచ్చి ఎన్నికలు అయిపోయాక జనాల్ని మోసం చేసి నా క్రెడిబిలిటీ పోగొట్టుకోలేనన్నా. ఆ క్రెడిబిలిటీ లేని రోజు మా నాయన లేడు, నేను లేను. రైతు రుణమాఫీ అనేది నెరవేర్చలేని హామీ, కానీ రైతులకు రుణమాఫీ చేస్తామని అబద్ధపు హామీలు ఇస్తున్నాడు ఆ పెద్ద మనిషి. అవన్నీ నమ్మి మీరు మోసపోవద్దు. రాష్ట్ర విభజన తర్వాత జరుగుతున్న మొట్టమొదటి ఎన్నికల్లో తెలుగునాడు పార్టీ ముందంజ. చాలా చోట్ల ఉత్కంఠభరితంగా సాగుతున్న కౌంటింగ్. ఇప్పటి వరకు అందుతున్న అప్డేట్స్ బట్టి
తెలుగునాడు పార్టీ 28 నియోజకవర్గాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా వైసీపీ మరికొన్ని నియోజకవర్గాల్లో వెనుకంజలో ఉంది. బ్రేకింగ్ న్యూస్. 2014 ఎన్నికల్లో తెలుగునాడు పార్టీ విజయ కేతనం. కేవలం 1% ఓట్ షేర్తో వైసీపీ ఓటమి. మేడం, అన్ని ప్లేసెస్ లో మన క్యాండిడేట్స్ కి డిపాజిట్ కూడా రాలేదు. వి లాస్ట్ మేడం. మీరు హ్యాపీగా ఉన్నారు? ట్రూ, బట్ మనం ఓడిపోయినా మన పార్ట్నర్ గెలిచాడు. జగన్ రెడ్డి లాస్ట్. సార్, ప్రతిపక్షంలో ఉండి చంద్రబాబును ఎదుర్కోగలుగుతారా? సీఎం అవ్వాలనుకున్న మీరు ఓడిపోయారు. ఈ ఓటమిని మీరు ఎలా స్వీకరిస్తున్నారు? ఏం ఓటమన్నా, ముఖ్యమంత్రిని కాకపోయి ఉండొచ్చేమో గాని ప్రతిపక్ష నాయకునిగా గెలిచాను కదా. మొదటి ఎలక్షన్స్ లోనే 67 మంది ఎమ్మెల్యేలు, 9 మంది ఎంపీలతో స్ట్రాంగ్ అపోజిషన్ గా మారాం. ప్రతిపక్ష నాయకుడిగా గెలిచానని ఆనందపడుతున్నాడు కదా. అసెంబ్లీకి రానివ్వండి, అసలైన రాజకీయం ఏంటో చూపిస్తా. ఎందుకు రాజకీయాల్లోకి వచ్చానని భయపడాలి. ఏం భారతి, ఇంకా ఎంతసేపు బాధపడతావు? నువ్వు బాధపడినంత మాత్రాన రిజల్ట్ ఏం మారదు కదా. 4 ఏళ్లు కష్టపడ్డావు జగన్, 4 రోజులైనా దిగులుంటది కదా. 4 ఏళ్లుగా ఇంటికాడ లేను అనేదానివి కదా. రేపటి నుండి మీ అందరితో ఎక్కువ టైం స్పెండ్ చేయొచ్చు. ఇంకో 2 గంటలు ఎక్కువ నిద్రపోవచ్చు. రెండు గంటలు ఎక్కువ నిద్రపోవచ్చని చెప్పి 2 గంటల ముందే లేచినావేం జగన్? గెలిచినవాడు నిద్రపోవచ్చు, గెలవాలి అనుకున్నవాడు నిద్రపోకూడదు. సరే గాని నువ్వెందుకు లేచావు? నీకు టీ ఇద్దామని. గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. మనం గెలిచిన ఆనందంలో మీరు ఒక 2 గంటలు ఎక్కువ నిద్రపోవచ్చుగా. అవును సార్. గెలిచామని మనం నిద్రపోతే మనల్ని ఓడించాలనుకునేవాడు మనకన్నా 2 గంటలు ముందే లేచి మనల్ని ఓడించడానికి చేయాల్సిన ప్రయత్నాలు మొదలు పెట్టుంటాడు. సభకు నమస్కారం అధ్యక్ష. ఈ రోజున రాష్ట్రంలో జరిగిన ఎలక్షన్స్ లో మా పార్టీ అభ్యర్థులను గెలిపించి మాకింత భారీ మెజార్టీనిచ్చినందుకు అసెంబ్లీ నుంచి ప్రజలందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం అధ్యక్ష. అధ్యక్ష అధ్యక్ష రాష్ట్రంలో ఉన్న అన్ని పార్టీలతో పొత్తు పెట్టుకుని
నెరవేర్చలేని హామీలు ఇచ్చిన 1% ఓట్ షేర్తో గెలిచారు. ఎలా గెలిచినా గెలుపే కాబట్టి ముఖ్యమంత్రి గారికి మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలుపుకుంటున్నాను. ఇచ్చిన హామీలను నెరవేరుస్తామంటే ప్రతిపక్షం తరఫున ఎప్పుడూ మా సహాయ సహకారాలుంటాయి. లేదంటే పాలక పక్షాన్ని ప్రశ్నిస్తాం, ఎండగడతాం. ఒక్కడిని ఓడించడానికి ఒక నేషనల్ పార్టీ, తలాతో కాలేని ఒక కొత్త పార్టీతో పొత్తు పెట్టుకుని పోటీ చేస్తే చచ్చి చెడి 1% ఓట్ తేడాతో గెలిచాం. దీన్ని గెలుపనుకుని సంకలు గుద్దుకోమంటారా? ప్రతిపక్ష నాయకుడిగా గెలిచానని అడుగదు, వాడి ఎమ్మెల్యేలందరూ మన పార్టీ కండువా కప్పుకోవాలి. రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ కార్యకర్తలపై జరుగుతున్న దాడులు, అరెస్టులు అధికార దుర్వినియోగం చేస్తూ చంద్రబాబు కావాలని తమ పార్టీ నాయకుల మీద, కార్యకర్తల మీద అరెస్టులు, దాడులు చేయిస్తున్నాడని ప్రతిపక్ష నేత జగన్మోహన్ రెడ్డి ఆరోపించారు. నీ మీదున్న కేసులకి, నీకున్న అప్పులకి ప్రతిపక్షంలో ఉండి ఎలా రాజకీయాలు చేద్దాం అనుకుంటున్నావు? నీకు గోల్డెన్ ఆఫర్. నువ్వు పార్టీ మారితే నీ మీద కేసులు ఉండవు, అప్పుల సంగతి బాబు గారు చూసుకుంటారు. ఏమంటావు? కేసులు పెడతారా? పెట్టుకోండి. అరెస్ట్ చేస్తారా? చేసుకోండి. మీ బెదిరింపులకు లొంగే రకాన్ని కాదు. నా గొంతు కోసినా పార్టీ మారే ప్రసక్తే లేదు. మంత్రి పదవిస్తే కూర్చోండి, కూర్చోండి. కూర్చోండి, కూర్చోండి. అన్నా కూర్చోండి, కూర్చోండి. అధ్యక్ష, అధ్యక్ష, సంతలో గొర్రెలను కొన్నట్టు చంద్రబాబు గారు అవినీతి సొమ్ముతో మా ఎమ్మెల్యేలు కొంటున్నారు. ఇదేం రాజకీయం అధ్యక్ష? అవినీతి గురించి నువ్వు మాట్లాడుతున్నావు. అధ్యక్ష ఆపండయ్యా. కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. సిద్ధం. నిప్పులా బతికిన నన్ను ఇలాంటి నీతి లేని వ్యక్తులు కూడా వేలెత్తి చూపించే పరిస్థితి వచ్చిందంటే బాధ కలుగుతోంది అధ్యక్ష. నువ్వు నీ తండ్రి చేసిన పనుల వల్ల ఈ రోజుకి సిబిఐ కోర్టులో దోషిలా నిలబడే పరిస్థితికి వచ్చావు. నువ్వు కూడా నా గురించి మాట్లాడుతున్నావా జగన్మోహన్ రెడ్డి? కూర్చోండి, కూర్చోండి, కూర్చోండి. మీకు దమ్ముంటే మా నుండి లాక్కున్న 23 మంది ఎమ్మెల్యేలని రాజీనామాలు చేయించి మీ పార్టీ గుర్తు మీద గెలిపించుకోండి, చూద్దాం. ముందు ఎమ్మెల్యేలు కాపాడుకోయా. అధ్యక్ష, ఆయనకు ప్రతిపక్షం నడపడం చేత కాదని, ఆయనతో ఉంటే మా ప్రాంతం అభివృద్ధి కాదని మా 23 మంది ఎమ్మెల్యేలు ఆ పార్టీ నుండి ఈ పార్టీలోకి వచ్చాం అధ్యక్ష. ఆయనకెప్పుడు ఒకటే ధ్యాస అధ్యక్ష, నేను సీఎం అవుతా, నేను సీఎం అవుతా. నువ్వు చచ్చినా సీఎం కాలేవు.
నాకు తెలుసు నువ్వే రాజధాని భూములకి అగ్గిపెట్టావని. అది చేయించింది జగనేనని ఒక స్టేట్మెంట్ ఇచ్చి ఈ 15 లక్షలు తీసుకుని ఇంటికెళ్ళిపో. ఇప్పటి వరకు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక్కసారి కూడా కలిసిందలేదు సార్. డబ్బు నొనికి కడుపు నిండి నొనికి కావాలయ్యా ఈ రాజకీయాలు. మనకెందుకయ్యా? నీకేదైనా అయితే మాకెవరు దిక్కు? మన కష్టాల్లో ఉంటే ఏ రాజకీయ నాయకుడు రాడయ్యా. వైఎస్ఆర్ కూడా రాజకీయ నాయకుడే కదనే. ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్లే మా నాన్నగారు 10 సంవత్సరాలు ఎక్కువ బతికారు. నమస్కారం అన్న, లోపలికి రండి అన్న, రండి. నీకు జరిగిన అన్యాయం గురించి తెలిసింది. పోలీసులు నీ మీద తప్పుడు కేసులు పెట్టి నిన్ను చిత్రహింసలకు గురి చేసినా నువ్వు న్యాయం వైపే నిలబడ్డావు. కూర్చో. గుర్తుపెట్టుకో సురేష్, నిన్ను కొట్టినోడి చేతే నీకు సెల్యూట్ కొట్టిస్తా. వస్తా. ఉంటా అమ్మా. అన్నా ఒక్కసారి షేక్ హ్యాండ్ ఇస్తారా అన్న? షేక్ హ్యాండ్ ఏంటి సురేష్? ఆగండి ఆగండి. ఈ ప్రభుత్వ పాలనలో రైతులు పడుతున్న కష్టాల గురించి ప్రశ్నిస్తుంటే మైక్ కట్ చేస్తున్నారు. మీరు కూడా చంద్రబాబు గారితో కలిసి పనిచేస్తున్నారేమోనని అనుమానంగా ఉంది అధ్యక్ష. ఇది లోటస్ పాండ్ కాదు, నీ పులివెందుల అంతకన్నా కాదు. అండ్ యాజ్ ఎ లీడర్ ఆఫ్ దిస్ హౌస్ ఐ హావ్ ఎవ్రీ రైట్. పిచ్చి పిచ్చి ఆటలాడితే నీ అంతు తేలుస్తా. కూర్చోండి. ప్రజల తరఫున పోరాడే అవకాశం మాకు ఇక్కడ ఇవ్వనప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీలో ఉండి లాభం ఏంటి అధ్యక్ష? దీనికి నిరసనగా మేము అసెంబ్లీని బాయ్కాట్ చేస్తున్నాం. రండి రండి అన్న, రండి. ఇది వాకౌట్ కాదు, భయపడి పారిపోవడం. పాలక పక్షం, ప్రతిపక్షం, ప్రజాస్వామ్యానికి 2 కాళ్లు. ప్రతిపక్ష నాయకుడిగా ఉండి ఒడిదుడుకులు ఎదుర్కోలేక అసెంబ్లీ నుంచి పారిపోయేవాడు రాజకీయాలకు అస్సలు పనికిరాడు. ప్రతిపక్షంలో ఉండి ప్రజల సమస్యల మీద పోరాడలేని వాడివి రేపు నువ్వు సీఎంఐ ఏం చేస్తావయ్యా? ఆన్సర్ చెప్పేళ్ళు. మిమ్మల్ని ఎదుర్కొనే ధైర్యం లేక భయపడి అసెంబ్లీ నుండి పారిపోతున్నాను అనుకుంటున్నారేమో. నాకు భయపడడం రాదయ్యా. నేనేంటో, నా రాజకీయం ఏంటో మీకింకా అర్థం కాకపోవచ్చు. కానీ ఒక్కటి గుర్తు పెట్టుకోండి, నేను వైఎస్ రాజశేఖర్ రెడ్డి కొడుకుని. ఏమైంది జగన్? ఏం లేదమ్మా. ఒక అడుగు ముందుకేసిన ప్రతిసారి 10 అడుగులు వెనక్కి లాగుతున్నారమ్మా. నాయనుంటే బావుండమ్మా. ఆయన ఉన్నారన్న ధైర్యంతో ఎంతటి సమస్యనైనా ఎదుర్కొనేవాడినమ్మా. ఆయన భౌతికంగా మనతో లేకపోవచ్చు కానీ మనమున్నంతకాలం మనకి తోడుగా మనతోనే ఉంటారు.
ఏం జగన్, ఇంకా నిద్రపోలేదా? లేదు నాయనా, నిద్ర రావట్లేదు. మీరేం నాయనా అప్పుడే నిద్ర లేచినారు? ఇంకా 4 కూడా కాలేదు. నాకు నిద్ర సరిపోయింది. ఏమైనా చెప్పేది ఉందా నాయనా? జీవితంలో అయినా రాజకీయంలో అయినా ఓర్పు, సహనం చాలా ముఖ్యం. ఎంతటి బలవంతుడైనా సముద్రాన్ని జయించలేడు. కానీ దేవుడి మీద నమ్మకం, పట్టువదలని సంకల్పం ఉంటే ఆ సముద్రమైనా దారిస్తుంది. నా రాజకీయ అనుభవంతో చెప్తున్నాను. నాయకులను నమ్ముకొని రాజకీయ నాయకుడు అవుదామనుకోకు. ప్రజల గురించి బాగా తెలుసుకో, ప్రజల్నే నమ్ముకో. జనం నుండి జననాయకుడిగా ఎదుగు. ఆ రోజు నాకు బాగా గుర్తుంది నాయనా. ఏదైనా చెప్పాలా అని నేను మిమ్మల్ని అడిగితే మీరు ఈ మాట చెప్పలేదు కదా నాయనా. నాయనా నాయనా నమస్తే సార్. నమస్తే సార్. కేరళ లీజ్ సార్. కర్ణాటక. నమస్తే సార్. నమస్తే. మహారాష్ట్ర సార్. మహారాష్ట్ర. నమస్తే సార్. ఉత్తరప్రదేశ్. మధుజీ, వేర్ ఇస్ ఆంధ్రప్రదేశ్ క్యాండిడేట్ లిస్ట్? సార్, స్టేట్ సీనియర్ లీడర్ని నాకే దిక్కులేదు. క్యాండిడేట్ లిస్ట్ ఏంటి సార్? ఇక మర్చిపోండి సార్ ఆంధ్రప్రదేశ్ని. సార్, అట్లీస్ట్ నన్ను రాజ్యసభ ఎంపీరాని చేయండి సార్, ప్లీజ్. 2019 వైఎస్ఆర్సీపీ పార్లమెంట్ సభ్యులు కడప వైఎస్ అవినాష్ రెడ్డి, రాజంపేట పివి మిథున్ రెడ్డి, నెల్లూరు ఆదాల ప్రభాకర్ రెడ్డి, బాపట్ల. చదువు అన్నా, నా పేరు చదువు సురేష్. బాపట్ల నందిగామ సురేష్. ఉత్కంఠగా సాగుతున్న 2019 ఎన్నికల కౌంటింగ్, జోరుగా ఉన్న ఫ్యాన్ ప్రపంచనం. వైసీపీకి అద్భుత విజయం. చతికిల పడిన తిరుగునాడు పార్టీ, ఖాతా తెరవని ప్రోగ్రెస్ పార్టీ. 175 స్థానాలకు గాను 151 స్థానాల్లో విజయ దుందుబి మోగించిన వైఎస్ఆర్సీపీ అత్యధిక స్థానాలు అటు రాయలసీమ నుంచి కోస్తా వరకు చూసినట్లయితే అత్యధిక స్థానాల్లో వైఎస్ఆర్సీపీ ఘన విజయం నమోదు చేసుకుంది. ప్రాంతం ఏదైనా, సీట్ ఏదైనా విజయం తనదేనంటూ తన ఖాతాలో వేసుకుంది వైఎస్ఆర్సీపీ. ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి అందించిన అద్భుత విజయం అంటూ కూడా వైఎస్ఆర్సీపీ శ్రేణులు హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. I told you not to push him. 125 చరిత్ర ఉన్న ఒక పార్టీ రాష్ట్రంలో భూస్థాపితం అయిపోయింది. 40 ఏళ్ల రాజకీయ చాణక్యం ఒక వ్యక్తి సంకల్పం ముందు తల వంచింది.
చరిత్రలో ఎన్నో యుద్ధాలు భయంతోనో బలగంతోనో గెలిచారు. కానీ మొట్టమొదటిసారి ఒకడు సంకల్పంతో గెలిచాడు. దేశాన్ని, ప్రోగ్రెస్ పార్టీని శాసించిన మేడం, 40 ఏళ్ల రాజకీయ చాణక్యుడు చంద్రబాబు బతికుండి కూడా తమతో పాటు తమ కొడుకుల్ని గెలిపించుకోలేకపోయారు. కానీ నువ్వు భౌతికంగా లేకపోయినా నీ కొడుకుని సమర్థుడైన నాయకుడిగా గెలిపించుకున్నావయ్యా. రాజశేఖర, నువ్వు గెలిచావయ్యా. నువ్వే గెలిచావయ్యా. వైఎస్ జగన్మోహన్ రెడ్డి అనే నేను